నంద్యాలలో దారుణం జరిగింది. భార్యాభర్తల గొడవ చివరికి హత్యకు దారితీసింది. వన్ టౌన్ అరుంధతి నగర్లో ఈ ఘటన జరిగింది. నంద్యాల జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే పెద్దన్న నిన్న రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు వచ్చారు. గొడవ పెద్దది కావడంతో బంధువులు రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డుపై కొట్టుకున్నారు. పెద్దన్నను రాజు మరికొందరు కత్తులతో పొడిచారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. పెద్దన్నపై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని స్నేహితుడు చాకలి సురేష్ను కూడా కత్తులతో పొడిచారు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు సురేష్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నంద్యాలలో దారుణం జరిగింది. భార్యాభర్తల గొడవ చివరికి హత్యకు దారితీసింది. వన్ టౌన్ అరుంధతి నగర్లో ఈ ఘటన జరిగింది. నంద్యాల జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే పెద్దన్న నిన్న రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు వచ్చారు. గొడవ పెద్దది కావడంతో బంధువులు రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డుపై కొట్టుకున్నారు. పెద్దన్నను రాజు మరికొందరు కత్తులతో పొడిచారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. పెద్దన్నపై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని స్నేహితుడు చాకలి సురేష్ను కూడా కత్తులతో పొడిచారు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు సురేష్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.